బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో A6గా ఉన్న ఓ మీడియా సంస్థ MD శ్రవణ్ రావు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఈ మేరకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులలో ఇవాళ పంజాగుట్ట PSకు విచారణకు హాజరు కావాలని పేర్కొంది. అదేవిధంగా నోటీసులకు సంబంధించి మరో కాపీని అధికారులు ఈ నెల 26న హైదరాబాద్లోని ఆయన కుటుంబ సభ్యులకు అందజేశారు. అయితే గత ఏడాది మార్చి 10న ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో తనపై కేసు నమోదైన విషయం తెలియగానే శ్రవణ్ రావు ముందు లండన్కు వెళ్లారు. సిట్ అధికారులకు దొరకకుండా అక్కడి నుంచి నేరుగా అమెరికాకు చేరుకున్నారు. దీంతో ఆయనకు తిరిగి స్వదేశానికి రప్పించేందుకు సిట్ అధికారులు CBI, ఇంటర్పోల్ సహకారంతో అమెరికాలో ఉన్న శ్రవణ్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయించారు. ఈ క్రమంలోనే కేసులో తనకు ముందస్తు బెయిల్ నిరాకరిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఇటీవలే శ్రవణ్ రావు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఆయన పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం అరెస్టు చేయొద్దంటూ పోలీసులను ఆదేశించింది. అదేవిధంగా విచారణకు పూర్తిగా సహకరించాలంటూ నిందితుడు శ్రవణ్ రావుకు సూచించింది. ఈ మేరకు ఆయన సిట్ అధికారులు ఎదుట విచారణకు హాజరవుతారా లేక డుమ్మా కొడతారా అనేది తేలాల్సింది.